చేయబుద్ది అయింది. ఇంకా చల్లదనానికి గ్రేడ్ చేస్తున్నారండి. నేను ఇందాక నుంచి కాసేపు ఒక వీడియో తీశాను మిరపకాయల దగ్గర, మళ్ళీ రెండోది పెట్టాను అనమాట. రెండో వీడియో పెట్టి కాసేపు వీళ్ళ దగ్గర మిరపకాయల దగ్గర తీసుకుంటా మెల్లిగా అవన్నీ చూపించుకుంటా పోయాను అనమాట. తోటలోకి కూడా పోయామని ముందు కాయలు చూపించుకుంటా అట్లా మెల్లిగా పోయాను అనమాట. ఒక్కొక్కటి చూపించుకుంటా పట్ల మీద అన్నీ సర్దుతున్నారు వాళ్ళు. అక్కడేమో మండికి సర్దారు, మండి పెట్టుకున్నారు. తోటలో పోదామని మెల్లిగా ముందు వేరే వంగ తోటలో రోడ్డు వెళ్తా బాబాయ్ నేను తోట పోయి తోట తీద్దాము, మిరపకాయ చెట్ల దగ్గర నుంచి మిరపకాయలో తీసుకుపోయామన్నమాట మెల్లిగా. తర్వాత అది కాశీ వాళ్ళదంట. కాశీ వాళ్ళ అమ్మాయి వీడియో చూసి నాన్న మన వంగతాట్లో ఆంటీ వీడియో తీసిందే వాళ్ళు పట్ల మంటలు. అయ్యో మీద నాకు తెలియదు, లేకపోతే వంకాయలు చూస్తే నోరు ఊరింది. అయ్యా కాశీయా అంకులేమో ఎవరితో రా నువ్వు నేను ఎక్కడ కోస్తాను అక్కడ కాయలు ఇక్కడ కాయలు అన్ని అనమాట మిరపదాట్లోకి. వాళ్ళిద్దరూ చేనుగల ఈయన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, మల్లికార్జున ఇద్దరు. నేను అటు పోయాను అనమాట. ముందు పక్కన వాళ్ళ తమ్ముడాళ్ళ తోట ఉండ, తోటలోకి పోయాను అనమాట. అక్కడ పెట్టుకొని మిరపదాట్లో కొంచెంసేపు తీద్దాం వీడియో అని అటు తీసుకెళ్ళాను అనమాట. అది అక్కడ పెట్టి కాయలు చూసా తోటలోకి వెళ్ళి. మా పక్కనేమో వాళ్ళదనమాట తోట, వాళ్ళ అన్నయ్య వాళ్ళది. ఇదేమో తమ్ముడి తోట. రెండు బాగానే ఉండేయండి, నీళ్ళే కడుతున్నారు బాగా. కాయలు కూడా చాలా బాగా ఉండయి, పర్వాలేదు కాపు కూడా. నేను తోటలోకి వెళ్ళాను అనమాట చూద్దామని. అక్కడక్కడ కూడా కాయలు పండు ఉండయి, కోసే కాయలు కూడా చూపిద్దామని తీసుకుని వెళ్తున్నాను అనమాట అటు దగ్గరగా. అయ్యో చెట్లకు పండు ఉండయి. ఆ రోజు కూలాళ్ళు కూడా వచ్చారండి, కాకపోతే సద్దన్నాలు ఏంటంటే నాకు లేట్ అయింది టిఫిన్ కంటే. మేము వచ్చేసాం, టిఫిన్ చేయకుండా వెళ్ళాము చేలోకి. అందుకని ఈయన తొందర పెడుతుంటే మళ్ళీ ఇంకోసారి రావచ్చులే టిఫిన్ చేద్దు కానీ పదా అంటే వచ్చేసాం అనమాట. కాయలు పర్వాలేదండి, ఒక రకంగా కాసినవి. అక్కడ చూపిస్తున్నాను అనమాట కాయలన్నీ పండు ఉండయి చెట్లకి. వాళ్ళ అన్నయ్య వాళ్ళే అయిపోయినాయి, వీళ్ళే మొదలు పెట్టారు అనమాట కొయ్యటం. వీళ్ళే కూడా కోసుకుంటున్నారు తమ్ముడు గారికి. బాగా చాకిరండి, ఎప్పుడు మనుషులు ఉండాలి, నీళ్ళు కట్టేదానికి ఉండాలి. కాయలు కోసేటప్పుడు వాళ్ళకి మంచి నీళ్ళు వేయటానికి, కాయలని తెచ్చిపోసుకోవడానికి జనంతో కూడిన పని అనమాట. ఎప్పుడు జనం కూడా ఉండాలి. ఇంకా ఆ తోటలో నుంచి మళ్ళీ వాళ్ళ తోటలోకి పోయాను అనమాట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తోటలో పోయాను మెల్లిగా. అది దారి ఆ తోటకి చూపించుకుంటా. పూల చెట్లు అవి ఉన్నాయి అక్కడ, కాయలు చూపించుకుంటా. కారబంతి చెట్లు ఉన్నాయండి ఆడ, అవి చూద్దామని పోయా. అసలు ముందు విత్తనానికన్నా ఒక కొద్దిగా పూలు తీసుకొద్దామని మిరప చెట్లు చూపించుకుంటా, కాయలు చూపించుకుంటా మెల్లిగా అటు వెళ్ళాను అనమాట. జర్రు జారుతుంది అక్కడ, పిన్ని జారుద్ది జాగ్రత్త చూస్తున్నారు వాళ్ళు కూడా. పచ్చగా పసర పెట్టుందండి నిమ్ము, అందుకని కింద చూసుకుంటా జాగ్రత్తగా పోయి అవి చూపిస్తున్నాను అనమాట. గడ్డి కొత్త గడ్డి పాసి పట్టింది అబ్బాయి, పసరు పెట్టుంది, బాగా కట్టారు తడి బాగా. ఎన్ని ఎకరాలు ఇది? కారబంతి చెట్లు ఉన్నాయి, ఇంకొంచెం ముందుకు పోతే పోనీలే. ఆడ పోయాను అనమాట ఆ చెట్ల కాడికి. అవునవునులే, అంత గడ్డి అండి. చూడు గడ్డి ఎట్ట పెరిగింది చూడండి, నీళ్లు కట్టే చోట్లోనే గడ్డి అట్ట వస్తూ ఉంటుంది. కారబంతి చెట్టు విపరీతంగా బరిగొడ్లకు కోసేసుకునే వాళ్ళకైతే మోపులే. ఇదిగో ఇదిలే కారబంతి. అదిగో అయ్యండి, అక్కడ పోయాను అనమాట నేను కారబంతి చెట్లు. కారబంతి పూలు అవంటే చాలా ఇష్టం ఆ కారబంతి చెట్లు అంటే. ఆ పూలు కూడా కొంచెం కోసాను అనమాట, ఎందుకంటే విత్తనానికి ఉంటాయిలే మనకు కూడా, ఎప్పుడు లేవు అసలు ఈ పూలని. కొంచెం కోస్తానంటే కోసుకో పిన్ని, మొత్తం కూడా కోసుకొని గోపుకుంటే అంటే కొద్దిగా జాలి అయ్యా విత్తనానికి అని చెప్పి ఒక 10-15 పూలు కోసుకొచ్చి అయ్యో అక్కడ పెట్టి విత్తనానికి ఉంటాయని. వాళ్ళిద్దరూ అక్కడ ఏందో మాట్లాడుకుంటున్నారు.
నేనేమో మెల్లగా పిన్ని పడిపోతావు జాగ్రత్త జారుతుందని చెబుతున్నారు పక్కళ్ళు. ఇక వచ్చి ఆ చెట్టు కాడ నుంచున్న కారబ్బంది చెట్ల కాడ బాగున్నాయి ఆ పువ్వులు మాత్రం. కొంచెం కోసా 10-15 పువ్వులు కోసా అడిగి. చూడబుద్ధి అయిందనమాట. ఎన్ని రోజులు అయిందో అసలు కారబ్బంది చెట్లు పువ్వులు పెట్టి కాంచి. అందుకని ఏడు కొంచెం నారు చల్లి ఎండబెట్టి చేద్దామని. జాగ్రత్త పడతావు అంటున్నారు అక్కడ, నీళ్ళు బాగా జర్రు బుర్రు ఉందని. ఒక 5-6 పూలు కొత్తాను ఇత్తనానికి అంటే కొయ్యబాక అంటున్నాడు. ఈయనేమో అబ్బాయి ఏమో కోసుకో పిన్ని, ఏం కాదు ఎవరు కోయట్లేదులే కోసుకో అన్నాడు. కోసా అనమాట. ఒక 10-15 పూలు కోసుకొచ్చి కట్టా అనమాట. ఆంజనేయ స్వామికి వేసా ఇత్తనానికి ఉంటాయని కారబంతి పూలు. తోట బాగానే అయిందండి, బాగానే కాసింది. చూడబుద్ధి అయింది పచ్చంగా తోట. కారబంతి పూలు ఒక సంవత్సరం నేను మా నిమ్మ తోటలో వేస్తే కాసినాయండి. చెట్టు కిందకి కొమ్మలు ఒరిగిపోయాయి అనమాట ఆ పూలకి. ఇవి కూడా అటు పూసినాయి అంట, అందరు కోసేసారంట. అక్కడ ఎక్కువైపోతున్నాయని, బరువు అయిపోతున్నాయని కొంచెం కోసుకుని నేను ఒళ్ళో వేసుకున్నా. ఇంకా కింద పోతాయని ఇత్తనానికి ఉంటాయిలే తీసుకెళ్ళి దేవుడికి వేద్దామని. అట్ట ఒళ్ళో వేసుకున్నా. చాలా బాగున్నాయి పూలు మాత్రం. చూడబుద్ధి పెద్ద పెద్ద పూలన్నీ కోసాను ఇత్తనానికి ఉంటాయని. బాగున్నాయి అనమాట. ఇంకా జాలే ఎందుకు ఏం చేసుకుంటాలే నేను కూడానని అవతలకు కూడా వెళ్ళి ఆ బంతి చెట్ల దగ్గర కూడా వెళ్ళి వచ్చాను అనుకుంటా. అవతల ఒక బంతి చెట్లు ఉంది, మామూలు బంతి చెట్లు, వాటి కాడికి కూడా వెళ్ళొచ్చాను. చిన్న పిందెలు, పండ్లు, పూత మంచి ఏపు మీదే ఉంది తోట మాత్రం. ఇంకా 2 కాపులు బాగానే వస్తాయి. ఆ రోజు దండగుచ్చి ఆంజనేయ స్వామికి వేసానండి. వేసి పక్కన బెల్లం ఇత్తనానికని మళ్ళీ స్టాండ్ తీసుకుని చేనంతా తిరుగుతున్నా అటు ఇటు ఇటు చూపించుకుంటా. దేవుడికి పూజకి మాత్రం బాగా చూపించబుద్ధి అవుతుంది కారబ్బంది చెట్టు. ఇంకొంచెం పైకి వెళ్ళాను అనుకుంటా. ఇంకొంచెం పైకి వెళ్ళి ఆ మెరవ చెట్లు చూపించుకుంటా. ఇంకో బంతి చెట్లు ఉండే, మామూలు బంతి చెట్లు వాటిని కూడా మెల్లిగా తీసా. ఒక వీడియో కాదు, ఒక కొద్దిగా అవి మామూలు బంతి పూలు అనమాట. అవి కూడా చూపించుకుంటా, ఈ మెరవ చెట్లు చూపించుకుంటా దారిని మెల్లిగా చూపించుకుంటూ వస్తున్నా ఇంకా బయటకు వద్దామని. అవి చూడండి, అవి బాగా కాసినాయి ఆ చెట్లు. కోసే కాయలు బాగా చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని కోసే కాయలు అనమాట. కోసే కాయలు అన్నీ బాగా కొయ్యాలి. వండకాయలు గ్రేడ్లు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అవి ఎత్తేసిన తర్వాత ఇవి వస్తారేమో. కాసేపు అక్కడే నుంచున్నా, చేంజ్ చూస్తా. సన్నకాయ అండి, సన్నకాయ. అయ్యా తాతయ్య ఈయన కొంచెం స్పాయిల్ చేసేసారు, లేకపోతే అది వేరే విధంగా ఉండేది. తేజాకాయ అంటారు అనుకుంటా వాటిని. అయితే కారం ఎక్కువ అండి బాగా. లావుకాయ అయితేనేమో కారం తక్కువ, ఈ కాయ అయితే కారం ఎక్కువ అనమాట. మంట ఇది అసలు తినలేరు. మరి ఏం చేస్తారు, లారీల మీద వచ్చాయ్యా, మళ్ళీ ఏ కారం కలుపుతారో కానీ. లారీ లావుకాయలకైతే కారం బాగా తినొచ్చు అనమాట. అయితే రంగు బాగుండే ఈ ఏడు. అసలు తాలుగాయ అనేది లేదు కాయల్లో, బాగా నీట్గా వచ్చినాయి. ఇక బంతి చెట్లు మళ్ళీ మెరవ చెట్లు చూపించుకుంటా ఇక దారి పట్టా మెల్లిగా బయటకు వద్దామని. జారుద్దామని ఒక్కొక్క అడుగు వేసుకుంటా పసర పట్టి ఉంది, నీళ్ళు కట్టి బాగా. ఇక అయ్యి అనమాట సన్నటి కాయలు ఎర్రగా. గడ్డి కూడా ఉందండి. సేలు ఎవరు గడ్డి కోసుకోవట్లేదు అనుకుంటా బరిగొడ్లకి, అందువల్ల గడ్డి కూడా ఉంది చాలా.
నీళ్ళు చూడండి ఎంత మడుగుందో కింద, ఫుల్గా మడిగే, పారుతానే ఉంది నీళ్ళు, వదిలేసి ఉండయి ఆపటే. ఇక దారికి వస్తున్నాను అనమాట, ఇక బయటికి రావడానికని. వచ్చే ఒకసారి నీళ్ళు వదిలి ఉండయి అక్కడ, ఆ నీళ్ళు వదిలేది కూడా చూపించాను. అక్కడ 2 పైపుల్లో సన్నగా వస్తున్నాయి నీళ్ళు, 2 కనిపిస్తాయి చూడండి ఇప్పుడు అక్కడ నీళ్ళు. ఐగో అవి చూపించాను అనమాట, సన్నగా నీళ్ళు. అవి డ్రిప్పుల్లో నుంచి అట్లా వదిలారనమాట, బాగా పారుతుందన్నమాట. బాగా చూడండి ఎంత నీళ్ళు, ఇక ఎక్కడ పెట్టినా అట్లా పెట్టేశారు. ఫుల్గా తడిచిపోతుంది తోట, మడుగులుగా ఉంది, పాచి ఉంది. అట్లా ఉండబట్టే కాసిందండి, తడి బాగా ఉండబట్టే మిరపకాయ కాసింది బాగా. ఇంక ఇటు దారికి మెల్లిగా వచ్చేసాను, ఇంకెందుకులే వెళ్ళిపోదామని. తోట చూపించుకుంటా నేను వస్తా మెల్లిగా. ఆ స్టాండ్ తీసుకొని వచ్చేసాయి బయటికి. ఆ కాయలు అక్కడ ఒక సంచి ఉంటే, మేము తీసుకెళ్ళిన సంచి ఉంటే ట్రైపాడ్ పెట్టుకుని ఆ సంచిలో పోసుకున్నాను. సంచిలో పోసుకొని తీసుకొచ్చేసాను అనమాట. అదే ఇంకా వచ్చే పని లేదు, రేపు వద్దాం అనుకున్నా, వచ్చారుగా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.